WATPA. ఎస్. సో ముందు WATPA గురించి మాట్లాడే ముందు WATPA బాగా చేసాం అనుకోండి, అప్పుడు క్యాట్ స్కోర్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది టోటల్? అంటే ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే క్యాట్ స్కోర్ ఇస్ ఎ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనుకుంటున్నారు. మీకు ఫైనల్ సెలక్షన్లో కాల్ రావడానికి, షార్ట్ లిస్టింగ్ రావడానికి ఒక క్రైటీరియా ఉంటే ఫైనల్ సెలక్షన్కి ఒక క్రైటీరియా ఉంటుంది. అండ్ షార్ట్ లిస్టింగ్ అంటే ఏం పిలుస్తున్నాడు, మినిమం ఈ ఉన్న వాళ్ళందరినీ పిలుస్తున్నాడు. వచ్చేసారు కదా అలో, వచ్చిన తర్వాత వాడు ఏమంటున్నాడంటే ఇంకా కొన్నిటికి వెయిటేజ్ తీసేస్తాడు. ఫైనల్ సెలక్షన్స్లో నీకు చూసుకుంటే టేక్ ఎనీ IIM 40 to 50% వెయిటేజ్ ఇస్ గివెన్ ఓన్లీ ఫర్ బ్యాట్ PI. అంటే మొత్తంలో 50%, హాఫ్ ఆఫ్ ద గేమ్ ఇప్పుడు వరకు ఆడిన గేమ్ వేలో ఓన్లీ క్యాట్, మిగతా గేమ్ సగం ఉంది. అందరూ అనుకుంటున్నారు జస్ట్ అ సింపుల్ గేమ్, అది ఒక 20-30. నో, 50% గేమ్ ఇస్ బ్యాట్ PI. రైట్. అంటే ఈ రోజు క్యాట్ స్కోర్లో కొద్దిగా తగ్గినా సరే మీరు అక్కడ కవర్ చేసుకోవచ్చు. అంటే లుక్ ఎట్ హౌ ఇంట్రెస్టింగ్ ఇట్ ఇస్. ఒక 1 year ప్రిపేర్ అవుతారు క్యాట్కి, క్యాట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకుందాంలే WATPA అనుకుంటారు. బట్ ద పాయింట్ ఇస్ WATPA ఇస్ ఆల్మోస్ట్ యాజ్ ఇంపార్టెంట్ ఆర్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్యాట్ స్కోర్. అంటే క్యాట్ స్కోర్ ఇస్ అ గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత 50% వెయిటేజ్ అకాడమిక్స్, క్యాట్ స్కోర్ ఇవన్నీ కలిపిన మిగతా 50% వెయిటేజ్ బ్యాట్ PA. అంటే దీన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి పిల్లలు? ఆల్సో డిస్క్లైమర్, దీస్ ఆర్ అప్రాక్సిమేషన్స్. అన్ని కాలేజెస్కి, అన్ని ఇన్స్టిట్యూట్స్కి ఒకలానే ఉండవు.